హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మనం మూన్ లైట్ జాబ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ మూన్ లైట్ జాబ్స్ అంటే ఏంటంటే, చాలామంది ఒక జాబ్ చేస్తూనే ఇంకొక జాబ్ కూడా చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ గురించి మనం డిస్కస్ చేద్దాం. అలాంటి జాబ్స్ మనం చేస్తే మనకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది మన కెరీర్కి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఆబ్వియస్లీ మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, యాజ్ యూ ఆల్రెడీ నోస్. సో మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ అదేవిధంగా ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఓకేనా? సో ఇట్స్ మై రిక్వెస్ట్. ఓకే, సో ఒకవేళ ఎవరైనా కూడా 2 కంపెనీస్లో ఎట్ ఎ టైం వర్క్ చేస్తే ఏదైనా ఇబ్బందులు ఫేస్ అవుతాయా అంటే ఎస్, ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. అవి ఏంటి అని అంటే, ఇప్పుడు ఆబ్వియస్లీ నవేడేస్ ప్రతి కంపెనీలో కూడా యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్ ప్రకారం పిఎఫ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు, ఆబ్వియస్లీ మీకు పిఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు, ఒక మెంబర్ ఐడి అనేది క్రియేట్ చేస్తారు మీ యూఎన్ పేరు మీద. అంటే లైక్ ఒక యూఎన్ నెంబర్ క్రియేట్ చేస్తారు అండ్ అదేవిధంగా మెంబర్ ఐడి కూడా క్రియేట్ చేసి ఆబ్వియస్లీ కాంట్రిబ్యూషన్స్ అన్నీ కూడా డిపాజిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అదేవిధంగా ఇంకొక కంపెనీలో కూడా జాయిన్ అయ్యారనుకోండి, ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఇంకొక కంపెనీలో కూడా జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళు కూడా పిఎఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తారా? సేమ్ వాళ్ళు కూడా మెంబర్ అకౌంట్ క్రియేట్ చేస్తారా? వాళ్ళు కాంట్రిబ్యూషన్స్ చేస్తూ ఉంటారా? ఇప్పుడు పిఎఫ్ అకౌంట్స్ అనేవి ఓవర్లాప్ అవుతాయా? సో ఇప్పుడు చాలామంది రీసెంట్ టైమ్స్లో ఇలా మూన్ లైట్ జాబ్ చేసే వాళ్ళని కంపెనీస్ తీసేసాయి. ఇది ఎలా తెలుసుకున్నారనుకున్నారు? బికాస్ ఆఫ్ ది పిఎఫ్ అకౌంట్ ఓన్లీ. పిఎఫ్ అకౌంట్స్ ద్వారానే ఎవరెవరు మూన్ లైట్ జాబ్స్ చేస్తున్నారు అనేది ఈజీగా తెలుసుకున్నారు. ఎవరెవరు 2 కంపెనీస్లో ఎట్ ఎ టైం వర్క్ చేస్తున్నారు అనేది తెలుసుకున్నారు. బికాస్ ఇప్పుడు మనము ఒక కంపెనీలో జాయిన్ అయితే ఆ కంపెనీ మెంబర్ ఐడి తోటి వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో జాయినింగ్ డేట్ అనేది ఉంటుంది అండ్ అదేవిధంగా ఎగ్జిట్ డేట్ కూడా ఉంటుంది. ఏది మీరు లాస్ట్ వర్కింగ్ డే ఫినిష్ చేసిన తర్వాత. ఇప్పుడు జాయినింగ్ డే అంటే మీరు ఆ కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో దట్ ఈస్ ద జాయినింగ్ డేట్. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తూనే ఇంకొక కంపెనీలో కూడా జాయిన్ అయితే ఇప్పుడు ఓవర్లాప్ అవుతుందా? పిఎఫ్ అకౌంట్ అనేది, మెంబర్ ఐడీస్ అనేది, జాయినింగ్ డేట్స్ అనేవి ఓవర్లాప్ అవుతాయా? రైట్. సో దీనివల్ల ఆబ్వియస్లీ అంటే చాలా వరకు కంపెనీస్ విల్ నాట్ యాక్సెప్ట్ దీస్ కైండ్ ఆఫ్ జాబ్స్. ఎట్ ఎ టైం 2 కంపెనీస్లో 2 టైప్ ఆఫ్ జాబ్స్ చేయడం కంపెనీస్ యాక్సెప్ట్ చేయవు. దీనివల్ల మీకేమవుతుంది అని అంటే కాంట్రిబ్యూషన్స్లో ఇష్యూస్ అవుతాయి, అంటే పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్లో ఇష్యూస్ అవుతాయి అండ్ అదేవిధంగా పిఎఫ్ అమౌంట్స్ని విత్డ్రా చేసే టైంలో కూడా మీకు ఇష్యూస్ అవుతాయి అన్నమాట. సో చాలామంది అంటే లైక్ కంపెనీస్ ఒకవేళ ఎలాంటిది ఐడెంటిఫై చేశారు అంటే ఇమ్మీడియట్గా విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ వాళ్ళు టర్మినేట్ చేస్తారు. దీనివల్ల మీకు ఖచ్చితంగా ఇష్యూస్ అవుతాయి అన్నమాట. సో డోంట్ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఎట్ ఏ టైం ఒక కంపెనీలో జాబ్ చేయండి. ఒకవేళ లేదు నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్న దాంట్లో పిఎఫ్ అకౌంట్ ఉంది, ఇంకొక కంపెనీలో దాంట్లో పిఎఫ్ అకౌంట్ లేదు, నేను చెయ్యొచ్చానంటే ఏదైతే ఏమి పళ్ళు రాలు కొట్టుకోవడానికి, రాయి అయితే ఏమి, కర్ర అయితే ఏమి, ఏదైతే ఏమి దెబ్బే కదా. సో డోంట్ డూ దట్. ఒకవేళ తెలుసుకుంది అని అంటే లైక్ పిఎఫ్ అకౌంట్ అనేది ఈజ్ కైండ్ ఆఫ్ మీడియం ఐడెంటిఫై చేయడం కోసం. ఒకవేళ మీరు ఇలా పిఎఫ్ అకౌంట్ లేదు నన్ను ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఏమో చెప్పలేం, తెలిసింది అని అంటే విత్ ప్రూఫ్స్ తోటి టర్మినేట్ చేస్తారు. టర్మినేషన్ అనేది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. సో డోంట్ డూ లైక్ దట్. ఓకే, జాగ్రత్తగా వర్క్ చేసుకోండి, టర్మినేట్ అవ్వకండి. ఓకే, ఐ హోప్ ఈ వీడియో ఎంతో కొంత మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.